అయితే మన అశోక్ పైల్వాన్ చాలా రోజుల తర్వాత మనకు కనిపించిండు. పొద్దున 5 అయిందంటే మన ధూళిపేట అనేది ఇట్లా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఎందుకంటే పక్కా ధూళిపేట గణేష్ కనిపిస్తుంది గైస్. కళాకారు కాడికి వెళ్ళినా దొరకలేకపోయింది. జులూస్లో రాముంది విగ్రహం పెడతాడు కదా, మీకు అది చూపించాలనుకున్నా నేను. కొంచెం అది దొరకలేకపోయింది. ఇదే గైస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూత్ మన ధూళిపేట కళ ఇది. మన గల్లీకా గణేష్. హాయ్ గైస్, అందరికీ జై శ్రీరామ్. అయితే మనం ఇప్పుడు ధూళిపేటకి వెళ్తున్నాం. ధూళిపేటలో మనము ఆకాశన్న ఫోన్ చేసిండు మనకు. మంచి గణేష్లు మనం చూసి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ధూళిపేటది. ఓకే, వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు దాకా మనం ధూళిపేటకి వెళ్ళిపోదాం. అయితే మన అశోక్ పైల్వాన్ చాలా రోజుల తర్వాత మనకు కనిపించిండు. చెప్పలేం మనం. అశోక్ భయ్య తోటి మనం పోతే జర కొంచెం మాట్లాడదాం. అశోక్ భయ్ ఎందుకు బిజీ అయిండు, ఎందుకు మన దగ్గర మాట్లాడడానికి టైం దొరకలేదు, మాట్లాడదాం. మనం 5 అవుతుంది, మనకు 5 గంటలకి పొద్దున. నాకు కొంచెం టైం దొరకలేక నేను వీడియోలు తీయలేకపోతున్నా. చిన్న తమ్ముని లెక్క కొంచెం అర్థం చేసుకోండి. మనం కూడా మిడిల్ క్లాస్ కదా భయ్య, అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి వెళ్దాం. గణేష్ సింగ్ కళాకారు నుంచి ఆకాష్ భాయ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి కొంచెం ధూళిపేటని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే సీజన్ వచ్చేసింది మనకు. నార్మల్గా నేను చెప్పిన ఒక 15-20 డేస్ ముందు మనకి వైబ్ అనేది కనిపిస్తుంది అని చెప్పిన. ఇప్పుడు కొంచెం మనకు ఇంకా అప్డేట్ అవుతుంది. ఇంకో 1 వీక్ అట్లా అప్డేట్ మొత్తం మీకు ఇస్తాను. వాచ్ చేస్తుండండి, ఎంజాయ్ చేయండి వీడియోని. ఇక్కడ ధూళిపేటకి అయితే వచ్చేసిన. మన మంగళఘాట్ పిఎస్ కూడా ఉంది. మంగళఘాట్ పిఎస్ నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళినామంటే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈజీగా గుర్తుపట్టాలంటే మనకు అది ఒక గణపతి బప్ప ఉంటాడు ఫైబర్ది. మనం అక్కడికి వెళ్ళి మీకు ఒకసారి మీకు బయటది కూడా వ్యూ చూపిస్తాను. అక్కడ నుంచి నాకు తెలిసి ఇప్పుడు ఉంటుందో లేదో మనకు కూడా తెలియదు. ఎవరైనా ఉన్నారంటే మనం అడుగుదాం, చెక్ చేద్దాం. చూడండి గాయస్, పొద్దున 5 అయిందంటే మన ధూళిపేట అనేది ఇట్లా ఉంటుంది. ఇంకో ప్రతి ఒక్క గణేష్, ప్రతి ఒక్క ఐడిల్ అనేది మనకు ఈజీగా అన్నీ ఓపెన్గా ఉంటాయి. మనం ఈజీగా ఎక్స్ప్లోర్ చేసుకునేటట్టు ఉంటుంది. మన యూత్ అంతా వచ్చి మనం బుక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ రెడీ కాకనే ముందు కూడా మీకు చూపించినాను. ఇక్కడ నుంచి మనకు ఒక 10-15 డేస్ ముందు అనుకుంటా. మన ఇప్పటికైతే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటా. అయినా మనకు నాకైతే అనిపిస్తుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. డెకరేషన్ తోటి ఉన్నాడు బప్ప. ఇంకా మనకు దిష్టి తాకకుండా బొగ్గు కూడా కట్టిండ్రు. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చింది ఈసారి. నాకు పోయినసారి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అయిపోతున్నా బప్పని చూడొచ్చు, ఎంత పెద్ద బొజ్జ. ఆ డిజైన్ పక్కా ధూళిపేట గణేష్ కనిపిస్తుంది గైస్. అప్డేట్ మనకు ఒక 1 వీక్లో మనకు మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు ఎప్పుడన్నా రావాలనుకున్నా కూడా ఈ టైంలో రావద్దని మీకు ఈ సజెషన్ చేస్తున్నాను. మనకు గణేష్ల పండుగ ఒక 10-15 డేస్ ముందు వచ్చినారంటే ఇవన్నీ ఓపెన్ ఉంటాయి.
మనకు సుందర్ కళాకార్ దగ్గరికి వచ్చినాము. వీళ్ళ సెకండ్ షెడ్ కూడా ఉంది. వీళ్ళ సెకండ్ షెడ్ కూడా మనం సండే రోజు వెళ్దాము. సండే రోజు మండే అప్డేట్ అయితే ఇచ్చేస్తాను నేను. మనం గణేష్ సింగ్ కళాకార్ ఫస్ట్ షాప్ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి మన ఫేమస్ ఈసారి 2025 గణేష్ ఫేమస్ది చూపిద్దామని నేను గణేష్ సింగ్ కళాకార్ కాడికి వెళ్ళిన, దొరకలేకపోయింది. ప్రతి ఇయర్ ఈ టైంకి మనకు బంద్ ఉంటాయి మొత్తం, ఇక్కడ ఏది ఓపెన్ ఉండదు. మనం ఏదైనా బప్పని చూడాలనుకున్నా కూడా ఆ లైటింగ్ అనేది ఒకటి కరెక్ట్ ఉండదు. మనకి ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేసేట వాళ్ళు ఉండరు. మొత్తం ఇక్కడ వెనక సైడ్ కూడా మీకు చాలా ముంబై ఐడిల్స్ గణేష్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మొత్తం ఇది కూడా బంద్ ఉంది. టైం కాదు కదా గైస్, ఎప్పుడైనా మనం ఎక్కడి నుంచైనా దూరం నుంచి వస్తున్నా కూడా మనకు చూడాలంటే కూడా ఒక అనిపించాలి కదా లోపల నుంచి, అరే భయ మనం వచ్చిన మీడి నుంచి గణేష్ చూడడానికి మనకు దొరకలేదని డిసప్పాయింట్ కాకుండా మీకు చూపిద్దామని. ఇక్కడ ఒక 2 to 3 years నుంచి మనకు ముంబై అయితే గైస్ ఒక్క చిన్న మాట చెప్పేది ఉండే. మనకు శ్రీరామనవమి టైంలో మన రాజా సింగ్ భాయ్ ఒక జులూస్లో రాముంది విగ్రహం పెడతాడు కదా, మీకు అది చూపించాలనుకున్నాను నేను. కొంచెం అది దొరకలేకపోయింది. ఇదే గైస్, శ్రీరామనవమికి వచ్చే రాజు, మన వరల్డ్ ఆఫ్ ద కింగ్, మన రాజు ఇట్లుంటాడు. బాస్ అంటే బాసే కదా, అలా ఆ మాత్రం ఉంటుంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఒకవేళ ఎక్కడైనా హనుమాన్ జయంతికే కానీ శ్రీరామనవమికే కానీ మీకు ఏదైనా మనకు ఆ ఐడియల్స్ కావాలంటే మీకు ఇక్కడ దొరుకుతుందని చూపించడానికి. సుందర్ కళాకార్ లోపల నేను ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారని చెప్పినా కదా, ఆయన ఇవన్నీ చేస్తాడు. కొంచెం అవైలబుల్ ఉండడు, మనం టూ మచ్ పెద్దగా ఉండు బాప్ప. మనం హ్యాండిల్ చేయాలంటే ఇంకా మీరు చాలా నన్ను సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నేను పక్కా బప్ప దయ ఉంటే పక్కా పెట్టచ్చు. నాకు కొంచెం కమెంట్స్లో ఒక సపోర్ట్ అనేది ఇచ్చిందనుకో గైస్, నాకు ఒక్క సబ్స్క్రైబ్కి ఏంది గైస్, మనకు ఒక 0.01 GB MB పోతుందేమో గైస్, అంతే కదా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీకు ముందు వచ్చే అప్డేట్స్ అన్నీ మన వ్లాగ్స్లో కామెడీ కూడా ఉంటుంది, మన వ్లాగ్స్లో ఫీలింగ్స్ కూడా ఉంటాయి, మన వ్లాగ్స్లో ఏదైనా మన మిడిల్ క్లాస్ గాయస్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. ఎంత సుందర్ కళాకార్ అయితే కాకపోయినా కూడా ఇది ఒక యూనిక్ పీస్ కావచ్చు గైస్ మనకు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చూసలేను ఇట్లాంటి గణపతి బప్పని ఎక్కడ, మన తప్ప ఇంకెక్కడ తయారు చేయరు గాయస్ ఇట్లాంటి గణేష్లు. అంటే మనం తర్వాతనే ఎవరైనా, అది మన ధూళిపేటకు ఒక కళ, మన బప్ప బొజ్జ. మన ధూళిపేట అనే ఒక కళ ఖాళీ ఆ బొజ్జ వల్లనే తెలుస్తాయి గైస్. ఆ బొజ్జనే కానీ, ఆ ఫేస్ లుకే కానీ, ఆ హ్యాండ్సే కానీ, ఆ కాలే కానీ ఖాళీ అయితే మనకు మనం ఇప్పుడు ఆకాష్పూరి హనుమాన్ మందిర్ దగ్గరికి అయితే వచ్చినాము. మనకైతే ఇప్పుడు ఏది దొరకదు అనుకుంటా, అయినా కూడా మనం చెక్ చేద్దాం, ట్రై చేద్దాం. మీకు ఆకాష్ భాయ్ది మీకు షెడ్ చూపిస్తాను. మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చినారంటే మనకు ధూళిపేట మంగళఘాట్ పిఎస్ నుంచి అక్కడ నుంచి రైట్ కొట్టుకొని స్ట్రైట్ వచ్చినారంటే ఆకాష్పూరి హనుమాన్ మందిర్. ఆకాష్పూరి హనుమాన్ మందిర్ దగ్గర ఇక్కడ మనకైతే తెలియదు భయ, మనం ఇక్కడ ఈ ఏరియా వాళ్ళం అయితే కాదు కదా. మనకి ఇక్కడ ఒక కాకా బొమ్మ ఉంటుంది, ఆ కాకా బొమ్మ నుంచి స్ట్రైట్గా రైట్ సైడ్కి తిరిగినారంటే మీకు అక్కడ కనిపిస్తుంది. నేను అక్కడ తీసుకొని పోయి చూపిస్తాను ఉన్నాడా. అన్నీ బంద్ చేసేసారు. ఇవి మన ఆకాష్ భాయ్ది గణేశుల్లో మొత్తం. కొంచెం ఏంటంటే మనము టైం కాకుండా ఆ టైంలో వచ్చినందుకు మనం ఏం చెప్పడం, ఫోన్ చేసిన అన్న లేబడతలేడు. అయినా మనకు ఇవన్నీ మన ఆకాష్ భాయ్ పీస్లు మీరు చూసుకోవచ్చు. మీరు వచ్చినారంటే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన, నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను ఆకాష్ భాయ్ది, మనకు డిస్కౌంట్ కూడా ఉంటుంది, ప్రాబ్లం లేదు. దానికంటే ముందు వచ్చినారనుకో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని నేను ఈ వీడియో వేస్తున్నాను. దయచేసి 4 గంటల తర్వాత ఎప్పటికీ రాకండి, 4 తర్వాత ఎప్పటికీ రాకండి. గణేశుల పండుగ ఒక వారం ముందు తప్ప, ఆ 1 వీక్ అయితే మీకు 24 hours గణేశులు అయితే మనకు దర్శనాలు ఇస్తారు. మనం అప్పుడు వచ్చి మంచిగా చూసుకోవచ్చు.
అప్పుడు దాకా కొంచెం చిన్న వీడియో కోసం మనం ఇంకా రెడీ అయితే కాలే, మనకు రెడీ కావడానికి ఇంకో నేను చెప్పినాను కదా guys, ఒక 1 వీక్ అయితే ఎట్లా పడుతుంది. ఇది మన దూల్పేట్ బప్ప, మన దూల్పేట్ కళ ఇది. డీటెయిల్గా కనిపిస్తాయి. పైన అక్కడ సూర్య భగవానుడు, దానిపైన ఆదియోగి పరమేశ్వరుడు, కొంచెం కిందికి వచ్చినాక మన జగన్నాథ స్వామిని కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. చాలా మన ఆ గోల్డ్ అనేది చాలా ఇచ్చిండ్రు గణపతి బప్పకి. మనం ఇది ఒక్కసారి కలర్ అయినాక మనం ఒకసారి చెక్ చేద్దాం. నేను అంటున్న బుర్రపాడు అంతే, బుర్రపాడు పోయా. మనకి మూషక్ మహారాజు కూడా ఒక సైడ్కి వచ్చి అనిపిస్తుండే, ఎవరైనా ఏమైనా అన్నారా అనుకో ఖతం చేసేస్తా అన్నట్టు. అట్లా చాలా నేను చెప్తున్నా కదా గైస్, సనాతన ధర్మం మీద చాలామంది టిప్పిడి చేస్తున్నారు గైస్. ఇది కావద్దంటే మనం గణేష్ పెట్టుడే కాదు, మనం గణేష్ పెట్టుడే కాదు, మనం హిందూ ధర్మంని కూడా కాపాడాలంటే ప్రతి ఒక్క మండపం దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్క మండపం దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. హిందూ ధర్మం కోసం ఎవరికైతే ఎంతనా తెలుసో అది మొత్తం మీరు చెప్పండి గైస్. అది చెప్పేదాకా మనం ఈ గణపతి బప్పని ఎందుకు పెడతామో, మనం బోనాలు ఎందుకు చేస్తామో ఇదన్నీ ఎక్స్ప్లోర్ కావు. అవి మీరు చెప్పాలి. మన యూత్ తప్ప అది ఏది ఎవరు చేయలేరు. అది ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మన యూత్, మన తర్వాత పిల్లలు కూడా మనం మంచిగా పెట్టాలనుకుంటే అది మొత్తం మన చేతిలోనే ఉంది గైస్. అయితే రాహుల్ సింప్లీగా ఇది కూడా మన గణేష్ ఉంది కదా గైస్, ఆ పాట మీకు గల్లీకా గణేష్ గణపతి పప్ప మోరే అని పాట ఉంది కదా, మన గల్లీకా గణేష్. మన గల్లీకా గణేష్ మొత్తం గణేశుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇంకొంచెం గైస్, కొంచెం ఒక 2 to 3 days మీరు వెయిట్ చేసినారనుకో, మీకు ఇంకా ఎక్స్ప్లోర్ వీడియోస్ నేను ఇస్తాను. ఎంతవరకైనా కూడా నేను చేస్తాను. నేను మీకు ప్రతి ఒక్క మన హైదరాబాద్లో దొరికే ప్రతి ఒక్క గణేష్ ఐడియల్స్, ఫేమస్ గణేష్ ఐడియల్స్ అన్నీ మీకు మన ఛానల్లో చూపిస్తాను. కొంచెం వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత కొంచెం ఆ బాధ అవుతుంది మనకు గణేశుని చూడలేకపోతున్నామని. ఇది మనకు ఫుల్ఫిల్ కావాలంటే ఇంకొక 4 to 5 days అయితే 100% కావాలి గైస్. మన దూల్పేటలోకి అయితే చాలా గణేష్లు వస్తున్నాయి. కింద అనుకో మీరు పక్కా రండి, మన దూల్పేట ఎక్స్ప్లోర్ చేయండి. మనకు చాలా మంచి గణేష్లు ముంబై ఐడియల్స్ ఉన్నాయి, మనకు పూణే ఐడియల్స్ ఉన్నాయి, మనకు చాలా గణేష్లు ఉన్నాయి. మీరు చూడవచ్చు, మీరు చెక్ చేయవచ్చు, మన టీంని తీసుకొని రావచ్చు, బుక్ చేయవచ్చు. ఈసారి పిచ్చి లేపేశాలి గైస్. ఈసారి 25 గణేష్ చతుర్థి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి. చూడండి పొద్దున కూడా సూర్యదేవుడు కూడా వచ్చేస్తాడు గైస్. ఇంకా వెళ్దాం. ఇంకా మీకు కూడా గుడ్ నైట్, పండుకోండి. గుడ్ నైట్ అయితే గుడ్ నైట్, మీరు మార్నింగ్ టైంలో వస్తే గుడ్ మార్నింగ్. అయితే అందరికీ జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్, ఇది ఒక్క నా రిక్వెస్ట్ అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.